సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ సునీతలు పులివెందులలో ప్రచార యుద్ధం మొదలుపెట్టారు. వారిద్దరూ వైఎస్ వివేక సెంటిమెంట్తో ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కు ఊపిరి సలపనివ్వటలేదట. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న షర్మిల విజయ అవకాశాలు ఎలా ఉన్నా ఆమె ఎఫెక్ట్తో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందంటున్నారు. ఇన్నాళ్లు ఎదురే లేదనుకున్న జిల్లాలో ప్రధాన ప్రత్యర్థి కూటమి కంటే ఆ అక్కా చెల్లెల దూకుడుతో జగన్ టీంకి ముచ్చమటలు పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో వైసీపీలో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైందట. ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరింది. ఏపీ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేరుస్తూ దూకుడు పెంచుతున్నాయి. ఈసారి రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గడప రాజకీయం. ఇంతకాలం సొంత జిల్లాలో తనకు ఎదురు లేదనుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్కి పరుపు కింద గొడ్డలిలా తయారయ్యారు చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీతలు. వివేక హత్యే ప్రధానాస్త్రంగా వారెక్కుపెడుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్లు షర్మిల, సునీతలకు టార్గెట్ అవుతున్నారు. ఆ క్రమంలో జగన్ సతీమణి భారతి ఇంటింటి ప్రచారంతో చెమటోడ్చుతున్నారు. భారతి తన ప్రచారంలో జగన్ సింగిల్ ప్లేయర్ అని చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు కడప ఎంపీ అభ్యర్థి పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల. తన అన్న జగన్ ఓ ఓసర్వెల్లి, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అంటున్న షర్మిల వదినపై కూడా ఫైర్ అవుతున్నారు. గొడ్డలు తీసుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నరికేసి వారు మాత్రమే ఎన్నికల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలి, ఇదేనా భారతీయ స్ట్రాటజీ అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి, ఇదేనా భారతీ గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. రాజకీయాలకు కొత్త అయిన వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత గడపలో షర్మిలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటూ తన తండ్రి హత్యపై ప్రజలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ జగన్ భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది? వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి భారతితో ఫోన్లో ఏం మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆ సిస్టర్స్ ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కి ఊపిరి సలపనివ్వడం లేదట. ఆ అక్కా చెల్లెలు లేవనెత్తే ప్రశ్నలకి సూటిగా సమాధానాలు చెప్పేవారే కనిపించటం లేదు జగన్ పార్టీలో. చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటూ వెనకేసుకొచ్చారు. వైఎస్ అవినాష్ ఏం తప్పు చేయలేదని, తాను బలంగా నమ్మాను కాబట్టే అవినాష్కు తిరిగి టికెట్ ఇచ్చానని, అవినాష్ను రాజకీయంగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని, తమందరికంటే చిన్నవాడైన అవినాష్ జీవితం నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అదే టైంలో తన చెల్లి చీరపై జగన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఆ క్రమంలో అవినాష్ను వెనకేసుకుని వస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరడంతో షర్మిల, సునీతలు పులివెందులలో గల్లీ గల్లీ తిరుగుతూ వైసీపీపై తమ డైలాగులతో పిడుగుల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతున్న ప్రతి మాటకి వారు కౌంటర్ ఇస్తున్నారు. గత ఎన్నికల ముందు పలు హామీలిచ్చి తప్పడం పైన మాటలతో చీల్చి చెండాడుతున్నారు. గడపవాసులకి వివేకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రజలు ఎవరి పక్షాన్ని నిలుస్తారో తేల్చుకోవాలని అభ్యర్థిస్తున్నారు. వివేకానందరెడ్డి గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన వాళ్ళు
చేయించిన వాళ్ళు సిబిఐ అందరినీ బయటపెట్టి అవినాష్ రెడ్డి గారి పేరుని అక్యూజ్డ్ గా దోషిగా హత్య చేయించిన వారిలో ఉన్నాడు అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని బయటపెట్టింది సిబిఐ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన చావుకు కారణమై సహకరించిన అవినాష్ రెడ్డిని 5 సంవత్సరాలుగా కాపాడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయమని రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలలో ఉంటే ఆయన కోసం, ఆయన పార్టీ కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి, హంతకుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం తప్పు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. మీ అందరూ కూడా న్యాయం పక్షాన నిలబడాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చారు. సునీత పొలిటికల్ పంచులు లేకపోయినా ప్రశ్నలతో అవినాష్, జగన్లని నిలదీస్తున్నారు. తన తండ్రి హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న ఆమె అన్ని కోర్టులు తిరిగానని, ఇప్పుడు న్యాయం కోసం మీ ముందుకొచ్చానని పులివెందుల ప్రజల్ని కోరుతున్నారు. న్యాయం వైపు నిలుస్తారో, నిందితుడి వైపు నిలుస్తారో తేల్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వివేకానంద రెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి, మన మనిషి, మన ఇంటి మనిషి. మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలనా? నేను సహించాలనా అమ్మా? మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు. సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడి వైపా, న్యాయం వైపా? నిందితుడి వైపా, న్యాయం వైపా? మీరే అడగండి. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం వచ్చి అడిగితే మీరు అడగండి, ఏంటమ్మా సునీతమ్మ ఇట్లా చెప్తుంది, మీరు నిందితుడు కదా, రేపు మాపు జైలుకి వెళ్తారు కదా, జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని మీరు అడిగి చూడండి. ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి. జగన్ కి షర్మిల, సునీత సంధిస్తున్న ప్రశ్నలు నేరుగా ప్రజల్ని ఆలోచింపజేస్తున్నట్టే కనిపిస్తున్నాయి. వాస్తవానికి కడప జిల్లాలో ఊరూరా వివేక అభిమానులు కనిపిస్తారు. ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారు. అలాంటి వారంతా ఈసారి క్రాస్ ఓటింగ్కు పాల్పడే పరిస్థితి ఉందని, వైసీపీకి అది ఎంతో కొంత నష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పులివెందులతో పాటు కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అదే వైసీపీలో గుబులు పుట్టిస్తోందట. For more videos like this, subscribe Big TV channel.